ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయంలోని 13 శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. భరతకుల శ్రేష్ఠుడు ఓ అర్జున, రజోగుణం అభివృద్ధి పొందినప్పుడు మనుషుని యందు లోభత్వము, కార్యములను ప్రవృత్తి, కర్మములను ప్రారంభించుట, మనశ్శాంతి లేకుండా ఆశ అనేవి పుట్టుతుంటాయి. అలాగే 13వ శ్లోకంలో ఇలా తెలుపుతున్నారు. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. కురునందన, ఓ అర్జున, తమసి తమో గుణము వివృద్ధే వృద్ధి అవుతున్నప్పుడు అప్రకాశ అప్రకాశము అంతఃకరణేంద్రియములైందనమాట. అప్రవృత్తి కర్తవ్య కర్మలయందు విముఖత చ అట్లే ప్రమాద వ్యర్థ చేష్టలు చ మరియు మోహ నిద్రాది మోహ ప్రవృత్తులు ఏతాని ఏవా ఈ మొదలగునవి జాయంతే కలుగును. కురువంశీయుల ఓ అర్జున, తమోగణము అభివృద్ధి పొందుతుండగా మనుషుల యందు అవివేకము, సోమరితనము, అజాగ్రత్త, అజ్ఞానము అనేవి కలుగుతున్నవి. సాయిరామ్.